ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, కాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయెన. ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయెన. మనుదడయే మరో మలుపు తిరిగేనా, మనుదడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. ఫలసూచకమైన మనసమానికై, ఫలసూచకమైన మనసమానికై, సజీవ యాగమై యుక్తమైన సేవకై, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవ యాగమై యుక్తమైన సేవకై, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయెనా,
శాశ్వతమైనటువంటి మీ కృప కొరకు నీకు స్తోత్రం. నీ కృపే మమ్మల్ని కాపాడుతున్నది, బ్రతికిస్తున్నది, నడిపిస్తున్నది తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రం. రేపాటి వారం మేము కొంతసేపు కనబడి అందులో మాయమైపోయి ఆవిరి వంటి వారం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకసారి ఉదయకాల సమయంలో మీ రక్తమును మా మీద ప్రోక్షించండి నాదా. సత్యస్వరూపి అయినటువంటి ఆత్మను మా మీద కుమ్మరించండి. మా పక్షమున పరిశుద్ధాత్మదేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప శక్యము కానీ మూలులు మా కొరకు వేడుకుంటున్నాయి, మా బలహీనతల కొరకు వేడుకుంటున్నాయి. ఆ మూలుగుల శబ్దాలు మీరు వింటున్నారు తండ్రి. మేము మట్టి పురుగులము, మాలో ఏ యోగ్యత లేదు తండ్రి. ఎపాటి వారమయ్యా మీ రక్తము చేత మమ్మల్ని కడుగుతున్నందుకు ఆయనకు స్తోత్రం. మీ రక్తము చేత మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నందుకు ఆయనకు స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని కటాక్షించినందుకు ఆయనకు గడిచిన ఉదయకాలం మొదలుకొని క్షణం వరకు కూడా ఏమై మేము ఉన్నామో నువ్వు పూర్తిగా ఎరిగిన దేవుడు తండ్రి. మా నడక నీకు తెలుసు, మా పడక నీకు తెలుసు, మా ప్రవర్తన నీకు తెలుసు, మా మాటలు నీకు తెలుసు, మా చూపులు నీకు తెలుసు, మా తలంపులు నీకు తెలుసు. ఓ యు నో వెరీ వెల్ ఎవ్రీథింగ్ ఓ మాస్టర్. సమస్త పెరిగిన నీ సన్నిధిలో మేము క్షమాపణ కోరుకుంటున్నాం దైవమ్మా. మా బలహీనతను నీకు తెలుసు, మా బలము నీకు తెలుసు, మా వేషధారణ నీకు తెలుసు, మా మంచితనం నీకు తెలుసు. మీ రక్తము చేత మమ్మల్ని కడగండి, సర్వాంతర్యామి దర్శించండి. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనుదినము మీ ఆత్మచేత మమ్మల్ని కడుగుతూ ఉన్నందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ పోలికలోనికి మమ్మల్ని మారుస్తూ ఉన్నందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామము స్తుతింపదగిన నామం తండ్రి. ఉదయకాల సమయములో ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆస్తినుడుగా నీవు ఉన్నావు. మా స్తుతుల పైన కూడా మీరు ఆస్తినుడు తండ్రి. తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మీరు ఇస్తున్న క్షమాపణ కొరకు నీకు స్తోత్రాలు, మీరు ఇస్తున్న కాపుదల కంచ జీవము కొరకాయ నీకు స్తోత్రాలు, మీరు మాకు ఇస్తున్న ఆరోగ్యం కొరకాయ నీకు స్తోత్రాలు, మీరు మాకు ఇస్తున్న అనుదిన బ్రతుకు అయా మా యొక్క జీవం మీ అందు గుప్తమై ఉన్నది, దాచబడి ఉన్నది. మేము నీటి బుడగ వంటి వారమే ఈరోజు సజీవులుగా మాట్లాడుతున్నాం, ఉన్నాం, చెల్లిస్తున్నామంటే అదొక నా ప్రభువా ఊహించినటువంటి ఆశీర్వాదమే కదా. ఎందరో ఈ దినములు చూడలేక వారి యొక్క జీవిత యాత్రను ముగించుకున్నారు తండ్రి. మమ్మల్ని మీరు సజీవులుగా కాపాడుతున్నారు. అందును బట్టి నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా నీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. సంతోషమందైనా శ్రమల యందైనను
నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మారుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నువ్వు నా జీవితం సంతోషమే. నీతో నా హల్లెలూయా మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా, కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా, నడిపించుచున్నావు స్తుతి ప్రదాతవై. నా యేసయ్యా, కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా, నడిపించుచున్నావు స్తుతి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఇతర ధ్వని గల మార్గమందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. ఇతర ధ్వని గల మార్గమందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. నలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. నలనైన మరువను నీవు నడిపిన
హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. దయాళుడా నీకు స్తోత్రం. కృపగల తండ్రి నీకు స్తోత్రం. మహోన్నతుడా శక్తిమంతుడా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఆ రీతిగా దేవాది దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుని బిడ్డలారా వినయ భయభక్తులు కలిగి మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడై ఉన్నాడు. ఆయనను బట్టి మనము సంతోషిస్తూ హృదయపూర్వకంగా మన దేవుని సన్నిధానంలో ఆయన ఆలకిస్తున్నాడని విశ్వసిస్తూ ఆమెను అనువాడుగా మన మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుని బట్టి మనం ఘనపరుస్తూ హృదయపూర్వక కృతజ్ఞత ప్రార్థనలు మనం సమర్పిస్తాం దేవుని సన్నిధానంలో. అనుదినం మనం వేడుకుంటున్నాం. మన ప్రార్థనలన్నీ ఆయన సన్నిధానంలో ఒక బుడ్డిలో అది చేర్చబడి వెళ్ళింది. మన ప్రార్థనలు ఆయన కవిలలో వ్రాయబడి ఉన్నాయి. నెరవేర్చుటకు దేవుడు ఆతురపడుచున్నవాడై ఉన్నాడని నమ్ముదు మనం ప్రార్థన చేద్దాం. నశించిపోతున్నటువంటి ఆత్మల నిమిత్తమై మనం ప్రార్థన చేస్తున్నాం. అనుదినం కూడా మరి లోకంలో ఎంతోమంది ఉన్నారు, వారి పేర్లు మనకు తెలియదు. అన్ని దేశాలలో, మన భారతదేశంలో, మన రాష్ట్రంలో మరి ఎందరో నశించిపోతున్న వారు ఉన్నారు కదా. వారికి సువార్త అందాలి. దేవుడే అద్భుత కార్యం జరిగించి ప్రతి ఒక్కరికి సువార్త సందేశం వెలుటకు ద్వారాలు తెరుచున్న ప్రార్థన చేద్దాం. మరి మంచి దైవజనులను కూడా దేవుడు లేవనెత్తాలి. కోత విస్తారంగా ఉన్నది. కోత వారిని పంపమని మీరు వేడుకోనండి, తండ్రిని వేడుకోనండి, కోత యజమానుని వేడుకోండి అని యేసు ప్రభు చెప్పినాడు. యజమానుని మనం వేడుకుంటున్నాం. అనేకులు గొప్ప దైవజనులను దేవుడు లేవనెత్తాలి. భారము కలిగినటువంటి దైవజనులను దేవుడు లేవనెత్తాలి. వారికి కావాల్సినటువంటి సమృద్ధి, పరిచయ కొరకు, స్వార్థ కొరకు కావాల్సినటువంటి ఆర్థిక నిధులను దేవుడు సమకూర్చాలి. మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా అభిషేకించబడ్డ దైవజనులు కావాలి. తెగువతో బ్రతికే దైవజనులు కావాలి. దేవుడే సర్వస్వం అనుకుని బ్రతికే దైవజనులు కావాలి. అటువంటి దైవజనులను, అటువంటి స్వార్థికులను దేవుడే లేవనెత్తినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మన దినం కూడా అదే రీతిగా మరి అనేకులు రక్షించబడిన తర్వాత సత్యానికి దూరముగా జీవిస్తూ ఉన్నారు. సత్యం ఎరగకయే వారు జీవిస్తూ ఉన్నారు. వారి యొద్దకు కూడా సత్య సాహిత్యం వెళ్ళినట్లుగా దైవజనుల యొక్క గ్రంథాలు వెళ్ళాలి. రాకడ విషయంలో, సిద్ధాంతపరమైనటువంటి సకల వివాదాల విషయంలో స్పష్టతను పొందుకొని మరి దేవుని యొక్క సంఘంలో, వధువు సంఘంలో అందరూ ఉండాలని మనం ఆశపడుతున్నాం. అటు అద్భుతంగా దేవుడు జరిగించినట్లుగా మరొకసారి మనం వేడుకుందాం. ఈ యొక్క సకల అంశములను బట్టి శేషరావన్న గారు ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తాం. స్తోత్రము ప్రభువా, యేసు నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, సర్వలోకము మాట చేత సృష్టించిన దేవా, నీకే వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మరుసటి దినమున మరి యొక్క రోజున ప్రభువా ఉదయకాలం మనము మీ సన్నిధిలో కనబడి కృపనిచ్చినందుకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవా, గడిచిన దినమంతా కాపాడినందుకు వందనములు, స్తోత్రం. ప్రభువా, మీ సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాము. ఎందరో భూమి మీద నీ నామం ఎరగకనే ప్రభువా జీవితం చాలించుచున్నారు. తండ్రి, ఈ సృష్టి పడక ముందు ఎందరైతే మీ జీవ గ్రంథంలో పేర్లు రాసి ఉన్నాయి, అందరూ రక్షణ పొందుటకు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి దగ్గరికి సువార్త వెళ్ళటకు మీరు సహాయం చేయండి. నీ నామము ప్రభావ తెలియని ప్రజలకు నీ నామం ఎరుగునట్లు ప్రభావ సువార్థికులను పంపమని వేడుకుంటున్నాను. భారం కలిగిన దైవజనులను లేవనింపచేయమని వేడుకుంటున్నాను. నీ కొరకే బ్రతికే ప్రభువ, సమస్తము నీవే అనుకుని బ్రతికే దైవజనులను లేవనింపచేయమని అడుగుతున్నాము తండ్రి. కోత విస్తారముగా ఉన్నారు, పనివారు లేవని తండ్రి. పని వారిని, కోత వారిని పంపమని అడుగుతున్నాము. దేవా, మీ వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. అదేవిధంగా ఎందరో ప్రభువా నీ నామం ఎరిగి కూడా సత్యంలో రాకుండా అసత్యంలోనే బ్రతుకుతున్నారు. ఏది పడితే అదే నమ్ముతున్నారు ప్రభు. అట్లాంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కన్నులకు సాతాను కట్టినట్టు గంతలు ప్రభు తొలగిపోవును కాకని ప్రార్థిస్తున్నాను. అడ్డుగోడలు తొలగి ప్రభు స్పష్టంగా వారు సత్యం తెలుసుకుంటూ సహాయం చేయండి. సత్యమును మోసుకుపోయేటటువంటి సంఘం ఒకటి ఉన్నది, అని తెలుసుకున్నట్టు సహాయం చేయండి. అయ్యగారు రాసిన గ్రంథాలలో ఉన్న సత్యం ఎరుగునట్లు ప్రభు వారి ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ గ్రంథాలు వెళ్ళినట్లు మీరు సహాయం చేయండి. గ్రంథాలలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలు, సత్యమైన విషయములు ప్రభువా, తిరుగులేని విషయములు వారు తెలుసుకొని సత్యమని గొడుగు కిందకు అందరూ వచ్చేటప్పుడు మీరు సహాయం మీకే వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, ఈ సకల అంశములను మీరే
ఆమెనని స్తోత్రం, పలుకుతున్నాను. స్తోత్రం. రాబోయే దినంలో వీటి ఫలమును మేము చూసేటప్పుడు మీరు సహాయం ఆమేన్, చేయండి. ఆమేన్, ఆమేన్. మా సాటి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అదే రీతిగా దేవుని బిడ్డలారా మనము ప్రత్యేకంగా దైవజనుల యొక్క ఆరోగ్యం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. దుష్టుడు మరి అనేక రకమైనటువంటి రోగములు దైవజనుల జీవితాలనికి రప్పిస్తూ ఉన్నారు. మరి దేవుని అనుమతి లేకుండా ఏ ఒక్క దైవజనుడు కూడా ఏ రకమైన అటాక్స్ కానీ, ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఏ రకమైనటువంటి ఆర్థిక సమస్యలు కానీ రాకూడదు. దైవజనులు పరిచర్యలో ముందుకు సాగలేరు. మరి మంచి ఆరోగ్యము, అభిషేకము, అదే రీతిగా ఆర్థిక దీవెన ప్రతి దైవజనుడికి ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. జ్ఞాపకం చేసుకుంటాం. అదే రీతిగా థైలాండ్లో జరగబోతున్నటువంటి దేవదర్శన దినోత్సవం వచ్చే నెల మరి అద్భుతంగా జరగాలి. అనేక మంది ప్రపంచవ్యాప్త క్రైస్తవులకు ఆ సందేశం వెళ్ళాలి, దైవజనుని యొక్క సాక్ష్యం వెళ్ళాలి. మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో దేవుడే సహాయం చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా మరి అయ్యగారి యొక్క గ్రంథాలు ఆ యొక్క ప్రపంచ దేశ భాషలకు వెళ్ళాలని కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. తెలుగులో సంపూర్తిగా దేవుడు తన కృపను బట్టి రాయించుకున్నాడు. ఇంగ్లీష్లోని కూడా వెళ్ళాలి. మనకు దేవుడు అప్పగించినటువంటి పరిచర్యలో కీలకమైనటువంటి ఘట్టం అది. అదే రీతిగా మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. కడవరి వానకాలం కొరకు మీరు వేడుకొనండి అని దేవుడు ఆజ్ఞాపించినాడు. కాబట్టి మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు సంఘం జరగాలి. ఇప్పుడే గొప్ప ఉజ్జీవాన్ని మనం చూస్తాం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా పెడతాం. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి, ఆయన ఆత్మకార్యాలు జరగాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క అంశములను బట్టి అందరితో ప్రార్థిస్తున్నాం. అందరం కూడా ఏకీభవిస్తూ ఉన్నామని కనపరుస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడ, అయ్యా నీ పరిశుద్ధమైనటువంటి తైలము ఉదయకాల సమయం ముందు పరిశుద్ధుడు మమ్మల్ని మరొకసారి కాపాడినందుకు వందనాలు. అయ్యా గొప్పతన వస్తుతులపైన ఆసీనుడమైన తండ్రి, మా విన్నపాలు వింటున్న వాడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవనాయ ప్రత్యేకంగా మీ దాసుడు ప్రేగర్ మట్టి పాసన కృప చూపించిన మీ దాసుని పుట్టిన మొదలుకొని ఇంతవరకు కూడా ప్రభుత్వ అయ్యా మీ హస్తపు నీడలో భద్రపరుస్తూ ఉన్నారు. నీకు క్షేమం అనుగ్రహిస్తున్నారు. నీకు వందనాలు. మీ దాసుని ఇంకా బలపరచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవ మీ శక్తి చేత, మీ ప్రభావం చేత నింపమని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యం చేత నింపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. అయా తని నాయన మీ దాసుడు ప్రభాతని చేస్తున్న పరిచర్యలో ప్రభాతని నాయన అయ్యా ప్రతి అడుగు మీరు ఉంది కనుక నీకు వందనాలు. అయ్యా మీ చిత్తానుసారంగా మీరు జరిగిస్తున్నారు కనుక నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. మీ దాసుని చేత మీరు రాయించుకున్న గ్రంథాల కొరకై నీకు కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇంకా అనేక భాషలు కూడా తర్జుమా అవడానికి సహాయం దయచేయండి. గొప్ప దేవా నీకు వందనాలు. అయ్యా మీ దాసుల ద్వారా మీరు అయ్యా పలికించిన మాటల కొరకే నీకు వందనాలు. యూట్యూబ్లో ఉంటున్నాక అనేక మంది వీక్షించడానికి సహాయం దయచేయండి. అయ్యా వీక్షిస్తున్నా కానీ వారికి సర్వస్వతంలో మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా కార్యం జరిగించండి. నీకు వందనాలు. మీ దాసుడు ప్రభాతనైనా ఇంకా ప్రభాతనైనా అనేక ప్రయాణాలు చేస్తూ అయ్యా మీ ఆ పరిచయం జరిగిస్తున్నాగా ప్రతి ప్రయాణంలో క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయ్యా ప్రతి ప్రయాణాల్లో ప్రభాతని నాయన మీరు రక్తపంచన ఇస్తున్నాం. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చుటకు సాయం దయచేయండి. వెళ్ళిన చోట మీ ఆత్మ వర్షాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. గొప్పతని నీకు వందనాలు. అయ్యా మమ్మల్ని శిశుపైన ఉన్న అప్పునంతా తొలగించి వేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ సేవ అయ్యా ప్రభాతం నాయన ఏమాత్రం జరుగుతుందో ప్రభాతం నాయన ఎంత కావాలో అంత మీ ధన సమృద్ధి కలగచ్చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయ్యా అతని నాయన నీకు వందనాలు ప్రభాతం నాయన మీ దాసుని ద్వారా ఇంకా మీరు గొప్ప సూచక్రియలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అలాగనే ప్రభాతం నేను ప్రేమిస్తున్న ప్రతి సేవకులు మీరు పేరున జ్ఞాపకం చేసుకోండి. అయ్యా అభిషేకించండి, కృప చూపించండి, బలపరచండి, మీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభాతం నాయన. యేసయ్య నీకు వందనాలు. ఇదిగోనైనా మీ దాసులకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు పంపమని ప్రార్థిస్తున్నాం. చాలామంది ఆర్థిక ఇబ్బందులు అయ్యా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను వారందరూ దర్శించండి. ఒకసారి వారికి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ధన సమృద్ధిని కలగచేయమని ప్రార్థిస్తున్నాం. అప్పుల ఊబి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభుత్వం నాయన. యేసయ్య ప్రతి సేవకునికి మీ రక్తపు కంచెను వేస్తున్నాం. ప్రతి ప్రయాణంలో క్షేమం కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎలాంటి దుష్టుని అయా చెడు ఆలోచనలు ప్రభావ పని చేయకున్నట్లుగా
అయ్యా మీ రక్తపు కంచెను వేస్తూ ఉన్నాం మీకు స్తోత్రాలు ప్రభావ తండ్రి నాయన. ప్రతి సేవకుడికి ఎల్లప్పుడు క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం మీకు స్తోత్రాలు. అయ్యా నాయన మీకు వాళ్ళకి నూతన ద్వారాలు తెరవండి. అనేక చోట్లల్లా ప్రభావ తండ్రి నాయన సత్య సువార్తను సర్వసత్యాన్ని ప్రకటించడానికి నూతన ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. అయ్యా వారికి ఇచ్చిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మరి పిల్లల జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ ఇబ్బందులను తొలగించి అయ్యా తండ్రి నాయన ఏక స్వరంతో నిన్ను ఆరాధించడానికి కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. మన పిల్లలు చిన్నప్పటి నుంచే ప్రభాతాన్ని సేవలో అయ్యా నిమగ్నమై వాడబడడానికి సహాయం ఇచ్చేయండి. ఇచ్చిన సంఘాలను ప్రభాతాన్ని నేను వృద్ధిపరచండి, నూతన ఆత్మలను నడిపించమని ప్రార్థిస్తున్నాను. అద్భుత కార్యాలు జరిగించండి, నీకు వందనాలు. అయ్యా తండ్రి నాయన థాయిలాండ్లో జరగబోయే అయ్యా తండ్రి దేవదర్శన దినోత్సవం కొరకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దాని కొరకు అన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు, నీకు వందనాలు. సమస్త సమకూలు జరిగిస్తున్నారు, నీకు వందనాలు. అవి అద్భుతంగా జరిగించబోతున్నారు, నీకు వందనాలు. విశ్వసిస్తూ ఉన్నాం, నీకు వందనాలు. అనేక మంది దగ్గరికి రాబోతున్నారు, కావాల్సిన ఆర్థిక సహాయం మీరు ఇవ్వబోతున్నారు ప్రభాత. వచ్చిన వారందరూ మేడగద అనుభవంతో నింపబడి వచ్చుతారు కాక ప్రార్థిస్తున్నాం. చూస్తున్న వారు మేడగద అనుభవం పొందుతారు కాక. మీ దాసు నోట మీ వాక్కును ఉంచమని ప్రార్థిస్తున్నాం. సర్వలోకంతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అది నన్ను అనేక మంది చూచడానికి సహాయం దయచేయండి, నీకు వందనాలు. మీ దాసుని మీ తైలం చేత నింపి నడిపించమని అయా తండ్రి నాయన దినాన అన్ని సమస్తం సమకూడి జరుగుటకు కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ పరిశుద్ధుడా అయా గొప్ప మహిమకరంగా అది జరగబోతుంది కనుక నీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ పరిశుద్ధ ఆత్మదేవ ఏమైనా మర్చిపోతే క్షమించిన ప్రార్థనాంశాలను విజ్ఞాపనను అంగీకరించి ఆమెను పలికే దేవానికి వందనాలు, స్థితులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి అడిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మా ప్రార్థన విన్నపాలన్నీ విన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి వందనాలయ ప్రతి పేరు పైన ప్రెసింగ్ పాయింట్గా మారుస్తూ ఉన్నా దైవమ్మా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అమ్మ కన్న కమ్మనైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం. మా మొరలు ఆలకిస్తున్నా. ఈ లోకంలో మా మొరెవరు వినకపోవచ్చు తండ్రి, నువ్వు వినే దేవుడు నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. నువ్వు ఇస్తున్న జవాబు కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరిని త్రోయని ఎన్నడు రోయని శృతులను మాయని ప్రియ బాంధవుడా, ఎవరిని త్రోయని ఎన్నడు రోయని శృతులను మాయని ప్రియ బాంధవుడా, నీవే కదా నా నిత్యాశ్రయము. నీవే కదా నా నిత్యాశ్రయము. నీవే ప్రభో నా ఇహ పర భాగ్యము. నీవే ప్రభో నా ఇహ పర భాగ్యము. నిన్ను సేవించుదనయ్యా ప్రియమాయ యేసయ్యా. ఆమేన్. సేవించుదనయ్యా ప్రియమాయ యేసయ్యా. ఇంతవరకు నన్ను కాచిన విభుడా, ఇంతవరకు నన్ను కాచిన విభుడా, అపరాజితుడా పతితుల హితుడా,
సేవించెదనయ్యా. ప్రేమమయ యేసయ్యా, నిన్ను సేవించెదనయ్యా. ప్రేమమయ యేసయ్యా, ఇలనావు నీకి కారణమీవే, నా రక్షణ కారణము నీవే. ఇలనావు నీకి కారణమీవే, నా రక్షణ కారణము నీవే. హృదయ క్షతములను పంపితివే. హృదయ క్షతములను పంపితివే. పల్మరు పడినను లేపితివే. పల్మరు పడినను లేపితివే. నిన్ను సేవించెదనయ్యా. ప్రేమమయ యేసయ్యా, నిన్ను సేవించెదనయ్యా. ప్రేమమయ యేసయ్యా, ఇంతవరకు నన్ను కాచిన విభుడా, ఇంతవరకు నన్ను కాచిన విభుడా, అపరహితుడా పతితురహితుడా, అపరహితుడా పతితురహితుడా, నిన్ను సేవించెదనయ్యా. ప్రేమమయ యేసయ్యా, నిన్ను సేవించెదనయ్యా. ప్రేమమయ యేసయ్యా, ప్రేమమయ యేసయ్యా, ప్రేమమయ యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా, సర్వాంతర్యామి నీకు ఉదయకాల సమయములో మీ నామమును గణపరచుటకు, కీర్తించుటకు, స్తుతించుటకు, ఆరాధన చెల్లించుటకు మీరు మాకు ఇచ్చిన తరుణం కొరకై నీకు స్తోత్రం. దినమంతటి కావాల్సిన నడిపింపు మీరు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ చేత మేము నడిపించబడాలి. దయగల తండ్రి, కృప చూపించండి, జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అదే రీతిగా ఇంకా ఎన్నో అంశములు మీ సంఘం కలిగి ఉన్నాం. మా సంఘ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి అయా. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. దయగల తండ్రి, ఇంకొక 2 రోజుల్లో బిడ్డ అనిత యొక్క వివాహం జరగబోతున్నది. ఏర్పాట్ల విషయంలో మీరు కృప చూపించండి. ఆ యొక్క వివాహాన్ని అద్భుతంగా మీరు జరిగించండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా పరిశుద్ధాత్మ కార్యం మీరు జరిగించండి. అద్భుతమైన సువార్త సందేశము ఆ యొక్క వివాహం ద్వారా వెళ్ళటకు మీరే సహాయం చేయండి. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ప్రార్థనలోకి వస్తున్న బిడ్డలు శిశురావాన్ని బట్టి, తన కుటుంబాన్ని బట్టి, తనకిచ్చిన పిల్లలు బట్టి, తనకిచ్చినటువంటి సమస్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు జ్ఞాపకం చేసుకురండి. మీ దాసుని అయా, తన బిడ్డలు మీరు ఆశీర్వదించి, సత్యమని మీరు ఆశీర్వదించి, నేను చేస్తున్న ఉద్యోగంలో ఎటువంటి ప్రెజర్ లేకుండా మీ ప్రత్యేకమైన కంచెం దయచి నవీందరిని జ్ఞాపకం చేసుకునండి. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దయగల తండ్రి, వారికి ఉన్నటువంటి సమస్త అయా సమస్యలు తొలగించండి. అయా దీవించి ఆశీర్వదించండి. రవీణని జ్ఞాపకం చేసుకునే ప్రభావ దాసుని ముట్టండి, బాగు చేయండి. తన మామతలు లేకపోయినప్పటికీ తన గురించి మేము ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచువాడిగా మీరు దిగిరండి. సకల బలహీనత నుంచి విడుదల దయచేయండి. గోపాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముట్టండి, బాగు చేయండి. తనకున్నటువంటి సమస్య నుంచి మీరు విడుదల ఇస్తున్నారు. అందరిని బట్టి నీకు స్తోత్రం. నారాయణఖేడ్లో మరి 23 జరగబోతున్నటువంటి ఆ చర్చ్ యానివర్సరీ మీరు ఆశీర్వదించండి. ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో మీరు కృప చూపించండి. తమ ప్రవర్తించని బలపరచండి. అద్భుతంగా అది జరుగుటకు మీరే సహాయం. సకల పొంచి ఉన్న చీకటి దుష్ట దురాత్మంతకర దయ్యపు ఆటంకములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. ప్రతి ఏర్పాట్లో మీరు సహాయం తండ్రి. నీకు స్తోత్రాల యొక్క సభ ద్వారా అనేక మంది రక్షింపబడ్డారు.
ఆరోగ్య సంఘం బలపడటం మీరు మీకు స్తోత్రాలు. మరొకసారి ఐజాక్ రాజాని బట్టి తన సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. వారి యొక్క ల్యాండ్ విషయంలో మీరు కృప చూపించండి అయ్యా. మరి ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి, లోకల్ ఎన్నికలు అయ్యా. కొంత రియల్ ఎస్టేట్ మరొకసారి మా కొరకు అది నా తండ్రి మంచి రేటు పలుకుట మీరే కృప చూపించండి. ఆ ఫ్లాట్ అమ్ముడు ఉన్నట్లుగా మీరే సహాయం చేయండి తండ్రి. ఖచ్చితమైతే మరి గజ్వేల్లో ఉన్నటువంటి మేము చర్చ్ కొరకు తీసుకున్నటువంటి స్థలం అది కూడా మరి చిన్నగా అయిందని ఆశపడుతున్నాం. అంతకంటే విశాలమైన స్థలం మాకు కావాలి. అది కూడా మంచి రేటుకి అమ్ముకోవటం మీరే సహాయం చేయండి. మాకున్న వ్యాపారం జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి ఎలిషాన వాళ్ళని బట్టి, మోహన్ రావు వాళ్ళని బట్టి అనుదినం ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఇంత మంచి వేదిక ప్రార్థన కొరకు ఏర్పాటు చేస్తున్నారు తండ్రి. మరి రావాల్సినటువంటి ప్రతిఫలం మీ ఆత్మలో మీరు వారికి అనుగ్రహించి ఆ కుటుంబాలు కూడా ప్రభువా మరి దీవించబడి, ఆశీర్వదించబడి, సత్యమైన ప్రతిష్ఠించబడే భాగ్యం అందించండి. స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, దయజనులు ప్రత్యేకంగా ఉపయ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుకున్నటువంటి బలహీనతను కాల్చివేయండి. మీ దాసుకున్నటువంటి అప్పుడు బాధలు తొలగించండి. 2 తెలుగు రాష్ట్రాలలో, దేశమంతా మరి ప్రపంచమంతా ఉన్న సత్య సముద్రం అందరూ కలిసి నిదాసుకున్నటువంటి ఆ యొక్క రుణ భారమును తీసివేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో మీరు తోడు ఉండండి. ఆశీర్వదించండి, అద్భుత కార్యాలు తొలగించండి. అంటే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎందరికో నా ప్రభువా మీరు ఆశీర్వదించిన దేవుడు అయిన సత్య సంఘమును మీరు ఆశీర్వదించి నాకు సత్యం ప్రకటించిన రోజు డబ్బు కావాలి అయ్యా. మీరు తలుచుకుంటే అది పెద్ద కార్యం కాదు. దర్శించండి అయ్యా. ఎవరిని దర్శిస్తారో మాకు తెలియదు. పరిచయ కొరకు ధనము కావాలి. దాచబడిన నిధులను నేను నీకు ఇస్తానన్నావు. దాచబడిన ధనము నేను నీకు ఇస్తానన్నావు తండ్రి. నీకు స్తోత్రం. మీరు దయచేసి మీ అద్భుత కార్యాలు జరిగించి మరొకసారి కొద్దిసేపు మీ వాక్యము చేత నాతో మాతో మీరే మాట్లాడి మరి దర్శించి బలపరిచి మీరే ముందు నడిపించాలి. యేసుక్రీస్తు నామం నా ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి మరొకసారి ఉదయకాల సమయంలో ప్రభు నామాన్ని ఘనపరచుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత కొరకై దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ దేవుడు అనేక మంది దైవజనులు లేవనెత్తి ఎక్కువ ప్రార్థనకు, అదే రీతిగా సంపూర్ణ రాత్రి ప్రార్థనలకు ఎన్నో రీతిలుగా దీవారాత్రములు దేవుని నామము స్తుతించబడుతూ ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను. ఆ దీవారాత్రములు దేవుని స్తుతించబడుతున్నటువంటి కార్యక్రమంలో మన వంతు పాత్ర కూడా ఉన్నది. దేవుడే మనల్ని ఆ రీతిగా నడిపిస్తూ ఉన్నందుకై కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయములోనికి మనం ఒకసారి మన లేఖన ధ్యానాంశం కొరకు దృష్టిని సారిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఖ్యాకాండము 12వ అధ్యాయము దయచేసి 7వ వచనంలో చదువుతూ ఉన్నాను. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాక దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు. చదవన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మోషే జీవితంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నిదానించి ఆయన నా సంగతులను చూస్తూ, నేను మాట్లాడుతున్న నా స్వరాన్ని ఆయన చూస్తాడు. దేవుని స్వరం అనేటటువంటిది మనం చూడడానికి అవకాశం ఉన్నటువంటి స్వరం. మనుషుల యొక్క స్వరాన్ని మనం చూడలేం, వింటాం. దేవుడు స్వరాన్ని చూపించగలుగుతాడు. కానీ ఎవరికయ్యా అంటే నిదానించి చూసేవాళ్ళు. అందుకే మోషే ఈ లక్షణం కలిగి ఉన్నట్లుగా 100 సార్లు లేఖనాలు మనకు చెప్తున్నాయి. నిర్గమకాండము 24వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే మొదటి నుంచి చూస్తే
మరియు ఆయన మోషేతో ఇట్లా నీవు అహరోను నాదాబు అబీహు ఇజ్రాయేలీలు పెద్దలతో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరముగా సాగిలపరుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ఏంటంటే మోషే నా సన్నిధిని సమీపించాలి. 15వ వచనంలో మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, యెహోవా మహిమ కొండ మీద నిలిచాను. ఏంటంటే దేవుని బిడ్డలారా, మరి మోషే అనేటటువంటి వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి బైబిల్ గ్రంథంలో. మోషే యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రాన్ని దేవుని ఎదురు నుండి పొందుకొని మరి ఆయన మానవ జాతికి అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ మోషే గురించి అంటున్నాడు దేవుడు, మోషేకి ఇన్ని ఆధిక్యతలు నేను ఎందుకు ఇచ్చాను? మోషేకి ఎవరన్నా మాట్లాడితే విరోధంగా ఎందుకు దేవుడు సహించలేకపోయినాడు? ఎందుకు మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వడానికి ఆయన కోరుకున్నాడంటే ఆయనలో ఒక మంచి లక్షణం ఉన్నదంట. 12వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్నవారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటున్నాడు యెహోవా. మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారంలోకి రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములు దిగి ప్రత్యక్షమై ఆ ప్రత్యక్షపు గుడారపు ద్వారంలో నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన, నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉన్న ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటువంటి వాడు కాడు. అది మోషేలో ఉన్నటువంటి ఒక లక్షణం. మోషే ఒక్కడు సపరేట్ అన్నమాట. ఆయనకు ప్రవక్త లేదు. ఆయన కళ ద్వారా మాట్లాడాలి, లేకపోతే ప్రేరేపణ ద్వారా మాట్లాడాలి, లేకపోతే ఎన్నో రీతులుగా మాట్లాడాలి. ఆయన నాతో ముఖాముఖిగా మాట్లాడతాడు. మోజెస్ వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. బైబిల్ గ్రంథంలో ఏంటంటే చాలామంది స్నేహితులు ఉన్నారు దేవునికి. దేవుడే చెప్పాడు ఆ మాట. నిర్గమకాండము 33వ అధ్యాయము దయచేసి 11వ వచనంలో మీరు చూస్తే ఏమంటున్నాడు? మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖి ఫేస్ టు ఫేస్ వారు మాట్లాడుతున్నారు. ఏదో మరుగుగా కాదు. అవతల ఒక ముఖం ఉన్నది దేవుంది, యువతలో ఒక ముఖం ఉన్నది మోషేది. ఎలాగో మాట్లాడుతున్నారు వీళ్ళంటే ఒక స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఆ స్థాయికి మనమందరం రావాలని దేవుడు ఆశపడతాడు. యేసుప్రభు అన్నాడు తనను వారిని ఆయన వారికంట దాసులని పిలువక ఏమని పిలిచాడు? స్నేహితులు అని పిలిచాడు. అబ్రహాం గురించి దేవుడు ఏమన్నాడు? అబ్రహాము నా స్నేహితుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆ జోన్కు రాకపోతే మన జీవితంలో మనము ముందుకు సాగడం చాలా కష్టం. దేవుడు బైబిల్లో చాలాసార్లు అంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నాడు. స్నేహితుల గురించి చాలా సంగతులు బైబిల్ చెప్పబడాయి. సామెతలు 17:17 అంటాడు, నిజమైన స్నేహితుడు విడవక ఎవడైనా ఉన్నాడా ఈ లోకంలో అట్లా ప్రేమించేవాడు? నిజమైన స్నేహితుడు మేలు కోరి గాయము చేస్తాడంట. మనకు గాయం చేస్తాడు. ఈ భూమి మీద ఒక మంచి స్నేహితుడు అనేటటువంటి ఫిగర్ మనకు దొరకదు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, మోక్ష నగరు మా పోటిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు. ఎవరంట స్నేహితులు? ఎప్పుడన్నా ముఖ్య దూతలు మనకు స్నేహితులు వచ్చారా? నేను చాలాసార్లు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నా ఎదుకు పౌలును పేతురును పంపించాడు అని చెప్పగలగాలి మనం. నా ఎదుకు దూతల్ని పంపించాడు అని చెప్పగలగాలి మనం. గాబ్రియల్ దూత దానియేలుకు ఫ్రెండ్ అయిపోయినాడు, యోసేపుకు ఫ్రెండ్ అయిపోయినాడు. గుర్తుపట్టేస్తున్నాడు గాబ్రియల్ దూత రాగానే. ఎంత చక్కటి సన్నిహిత సహవాసం అండి వారికి. ఈరోజు నీకు నాకు కూడా దేవుని బిడ్డలారా, మనము దేవునితో స్నేహము చేయాలి. ఏంటండి స్నేహితుడు అంటే? నిత్యము మనతో కమ్యూనికేట్ చేసేవాడిని స్నేహితుడు అంటాం. స్నేహితుడు అంటే అమాసపూర్ణం కలుసుకునే స్నేహితుడు కాదు. ఏంటండి, నేను పాస్టర్ స్వరాజ్ గారు కనీసం రోజుకు ఒక్కసారైనా 2 సార్లైనా మేము అనేక విషయాలు మాట్లాడతాం. దేవుని కార్యాల కొరకు సువార్త పడి మా ఇంట్లో కన్నా నేను మాట్లాడాను. నెలకోసారి కూడా నేను మాట్లాడాను. మా అమ్మ ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తుంది, 6 నెలలకోసారి. ఇంకా నాకు భౌతిక సంబంధమైన స్నేహితులు ఎవ్వరు లేరు.
ఎక్సెప్ట్ ద స్వరాజ్ పాస్టర్ గారు. అది కూడా కేవలం ఎక్కడెక్కడ మనము దేవుని కార్యాలు ఎంత ముందుకు సాగుదాం అనేటటువంటి ఆలోచనలే మాకుంటాయి. అది ఇంచుమించు మరి 17 సంవత్సరాలుగా దేవుడు ఆ రీతిగా మా ఇద్దరిని దేవుని పని కొరకు నడిపిస్తున్నాడు. ఏంటంటే ఇక్కడ అబ్రహాం గురించి అంటున్నాడు. దినవృత్తాంతం మీరు చూస్తే 20వ అధ్యాయము చూడండి ఒకసారి. దినవృత్తాంతం 20వ అధ్యాయం 7వ వచనంలో, నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతి. ఎవరంటండి? దేవుని స్నేహితుడు. హి వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప సాక్ష్యం అబ్రహాంకు ఉంది. దేవుని స్నేహితుడు అంటే మామూలు విషయం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు స్నేహితుడు ఎవరైనా ఉన్నారని చెప్పి తెలిసింది అనుకో, ఎట్లుంటుంది అది? ఆయన ఇంటిగా లైన్ కడతారు అందరు. నరేంద్ర మోడీ గారికి ఈయన మిత్రుడు అండి. కేసీఆర్ గారికి మిత్రుడు ఉన్నాడు అనుకో. ఇక్కడ మన ప్రాంతంలో ఆయన అంజిరెడ్డి అని ఉంటాడు ములుగులో. కేసీఆర్ గారికి పర్సనల్ అసిస్టెంట్ ఈ ప్రాంతానికి. ఆయనకి ఎంత ఫాలోయింగ్ అంటే, ఆయన బర్త్డే జరిగింది ఒకసారి. అంటే మొత్తం ఇసుకేస్తరాలన్నంత జనం వచ్చారు. ఆ ఫంక్షన్ హాల్ నిండిపోయింది. పెద్ద ర్యాలీ. అసలు ఆయన కలవడానికి లైన్ కట్టారు 100 మంది. ఎవరు తెలుసా? సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్సీలు. ఎవరికి? అంజిరెడ్డికి. ఆయనకి ఏ పదవి లేదు, కానీ ఆయన కేసీఆర్ గారికి మిత్రుడు. అదొకటి ఆయనకున్న పదవి. భౌతికంగా ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. ఆయనకు అంత క్రేజ్, పరేషాన్ అయిపోయినాడని చూసి. ఎందుకంటే ఆయనకు కేసీఆర్ గారికి స్నేహితుడు అండి. మామూలు విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ఆ టైం. ఇప్పటికీ ఆయనకు అదే గౌరవం ఉంది. దేవుని బిడ్డలారా, మరి దేవుని స్నేహితుడైన వానికి ఎటువంటి రెప్యుటేషన్ ఉంటుంది? భూమి మీద ఒక ముఖ్యమంత్రికో, ఒక ప్రధానమంత్రికో, ఒక కలెక్టర్ గారికో మిత్రుడు అంటే, ఆ వ్యక్తి ఇంటికాడ కూడా మరి ముఖ్యమంత్రి ఇంటికాడ ఉన్నదానికంటే ఎక్కువ ఈ వ్యక్తి ఇంటికాడ ఉంటారు. మనకు అవకాశం ఈయన ద్వారా దొరుకుతుంది మన ముఖ్యమంత్రి కలవడానికి. అని ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని స్నేహితులుగా ఈరోజు భూమి మీద ఏర్పరచబడినటువంటి మనము పిలువబడుచున్నాం. వీఆర్ ఆల్ మనము దేవుని స్నేహితులం. ఎవరమండి మనము? మరి ఆ స్నేహితులతో ఎన్నిసార్లు మనం మాట్లాడుతున్నాం? దేవునితో స్నేహం చేయడానికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఒక 2 క్వాలిటీస్ నేను చెప్పి ప్రార్థన చేస్తాం. ఇక్కడ మోషే జీవితంలో చెప్తున్నాడు ఆ యొక్క క్వాలిటీస్, అబ్రహాం జీవితంలో చెప్తున్నాడు ఆ క్వాలిటీస్. మోషే జీవితంలో ఏమన్నాడు? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇది మొదటి క్వాలిటీ. రెండవది ఆయన మిక్కిలి సాత్వికుడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నమ్మకస్తుడు, సాత్వికుడు. ఈ 2 క్వాలిటీస్ నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుని స్నేహితుడు కాగలుగుతావు. రెండవది, అబ్రహాం జీవితంలో ఏమున్నాయి? అబ్రహాము యథార్థవంతుడు, విశ్వాసవీరుడు. దేవుడు ఏదన్నా మాట చెప్పిండంటే అది జరుగుతుందని నమ్ముతాడు ఆయన. దేవుడు రాళ్ళను రొట్టెలుగా చేస్తాడు అని దేవుడు చెప్పాడు, ఆయన నమ్ముతాడు అబ్రహాం. అవి రొట్టెలు అవుతాయి. ఈ బూడిద నుంచి మళ్ళీ కుమారుని దేవుడు నాకు ఇవ్వగలుగుతాడని నమ్మినాడు ఆయన తన కుమారుని సమర్పించడానికి పోయినప్పుడు. దేవుని ఎటువంటి విశ్వాసం అది! అట్టి విశ్వాసము గల వారికి దేవుడు స్నేహం చేస్తాడు. విశ్వాసంలో బలహీనంగా ఉన్న వారితో, విశ్వాసహీనులతో దేవుడు స్నేహం చేయడు. సాత్వికము లేనటువంటి గర్విష్ఠులతో దేవుడు స్నేహం చేయడు. నమ్మకం లేదనుకో, ప్రార్థనలో నమ్మకం లేదు, విశ్వాసతలో నమ్మకం లేదు, పరిశుద్ధతలో నమ్మకం లేదు. నమ్మకత్వం అనేది మన మనస్సాక్షి మనకు చెప్పాలి. నువ్వు నమ్మకంగా జీవిస్తున్నారో దేవునికి అని మన మనస్సాక్షి మనకు చెప్పాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, మోషే మిక్కిలి నమ్మకస్తుడు. ఎవరికయ్యా? దేవునికి నమ్మకస్తుడు. యాకోబు దేవునికి నమ్మకస్తుడు. లోకం విషయంలో యాకోబు బలహీనుడే. మోషే కూడా లోకం విషయంలో బలహీనుడే. మోషే కూడా మరి ఎదిరించిన సమాజాలు ఉన్నాయి. అహరోను, మిరియాములు కూడా ఒక సందర్భంలో ఎదిరిస్తారు. కొరావు సమాజం ఆయనను ఎదిరించింది. ఎన్నేమ్రే, దాతన్, అభిరాములు 200 మంది ఎదిరి. అంటే ఆయనలో ఏవో కొన్ని లోపాలు కనబడ్డాయి కదా. వీరికి లోపములు కనబడకపోతే అంతగా ఎదిరించరు కదా, అంతగా ఆయనను మరి తప్పుపట్టడానికి చూడరు కదా. ఇహలోక సంబంధమైనటువంటి విషయాలలో మోషే బలహీనంగా ఉండవచ్చు. భౌతిక సంబంధమైన లోకంలో నమ్మకస్తుడు మోషేని మనం చెప్పలేము. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవునితో నడుచుట్లో, దేవునితో మాట్లాడుట్లో ఆయన ఈ వాజ్ ఏ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్. పౌలు అంటాడు, నేను నమ్మకమైన వాడిగా ఎంచబడిన దేవుని ద్వారా. అరే ఎంత అద్భుతమైన టెస్ట్ అనేది. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా నమ్మకస్తులం కావాలి. రేపు యేసుప్రభుల వారు నమ్మకస్తులను, నమ్మకమైన వారిని ఎంటబెట్టుకొని యుద్ధానికి వెళ్తున్నాడు. నమ్మక ద్రోహులను కాదు,
ఈరోజు దేవుని బిడ్డలారా, నమ్మకస్తుల కంటే నమ్మక ద్రోహులు ఎక్కువైపోయినారు భూమి మీద. మనుషులకు నమ్మక ద్రోహులు. ఇటు చాలా నమ్మకస్తులు అండి అని మనం అనుకోవడానికి అవకాశం లేదు భూమి మీద. ఎవరి గురించి కూడా, ఏ బంధుత్వాన్ని గురించి కూడా వీళ్ళు నమ్మకస్తులని అనుకోవడానికి వీల్లేదు. వీళ్ళు చాలా మంచివారండి, వీళ్ళు కొంత మేలు చేద్దామని అనుకోవడానికి వీల్లేదు. అట్లా నేను చాలామంది నమ్మాను, చాలామంది నాకు నమ్మక ద్రోహం చేశారు. అందుకే మొన్న నేను చెప్పాను అనుకుంటా ఒక విషయాన్ని. ఒక ఆయన ఉన్నాడు గజ్వల్లో, మొన్న వెళ్ళి కలిసాను, ఆయనకు మాట్లాడాను. అంటే వాళ్ళ షాప్ దగ్గర మన వర్క్ ఉంటే చేసిన తర్వాత నేను మాట్లాడిన. ఆయన అంటున్నాడు, సునీల్, నాకు దగ్గర 100 కోట్ల ప్రాపర్టీ ఉన్నది, 100 కోట్ల ఆస్తి నాకు ఉన్నది. నేను ఎంత అవసరం ఉన్నా, ఎంత దగ్గటి వాళ్ళైనా ₹1 నేను వరకు సహాయం చేయాలి. మాకు రక్త సంబంధులే కావచ్చు, తెలిసిన వాళ్ళే కావచ్చు, నేను ₹1 కూడా మనిషికి ఇవ్వాలి. ఏదన్నా ఒక స్థలం ఉన్నదని చెప్పు, ₹1 ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడే చేస్తా స్పాట్లో. భూమిని నమ్ముతా, బంగారం నమ్ముతా, ఏదైనా కొనమని ఒక ఇల్లు కొనమంటే కొంటా, కానీ ఒక మనిషికి ₹100 ఇవ్వమంటే అని చెప్పి. అంటే ఎంత వాడు నలిగిపోయి ఉంటాడు మనుషుల విషయం. ఎంతమంది వానికి మరి డబ్బులు తీసుకొని ఎంత ఇబ్బంది పెట్టుంటారు సమయానికి ఇవ్వకుండా. దేవుని బిడ్డలారా, అదొక పెద్ద మరి అనవసరమైనటువంటి విషయం అని చెప్తున్నాడు ఆయన. అంటే మనుషులు అంత్యదినములలో ఏంటండి స్వార్థ ప్రియులు అయిపోతారు, ధనాపేక్షకు బింకములాడవారు అయిపోతారు. ఎన్ని అబద్ధాలు వాళ్ళు చెప్తున్నటువంటి, అప్పులు తీసుకున్న వాడు చెప్తున్నటువంటి అబద్ధాలు మనం వింటూ ఉంటే ఒక గ్రంథం, మంచి విశ్వచరిత్ర గ్రంథమే రాయవచ్చు. అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళి వస్తే అది అబద్ధాలు తెలియదు. ఆ పూటకు అబద్ధాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసహీనులు లోకంలో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నాకు విశ్వాసత గలవారు కావాలి. ఏంటండి, లూకాసు వార్తలో ఆ మాట అందుకే యేసుప్రభు అన్నాడు కదా, లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో, నేను భూమి మీదకి మరలా వచ్చినప్పుడు ఏం కనుక్కుంటాడంట కదా, విశ్వాసమును ఆయన కనుక్కుంటాడంట కదా. 15లోన ఆ యొక్క స్త్రీ గురించి మాట్లాడుతూ అంటాడు, విశ్వాసము అంటాడు 8వ వచనంలో, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆయన విశ్వాసమును కనుగొనునా. ఆ విధవరాల్లో ఉన్న విశ్వాసం, అతడు నాకు న్యాయము తీరుస్తాడని అన్యాయస్తున్నటువంటి న్యాయాధిపతి ముందు ఆమె గోచాడుతున్నది నమ్మకముగా. యేసుప్రభు 2వసారి భూమి మీదకి వచ్చినప్పుడు అంటున్నాడు, ఆ విశ్వాసం ఆయన చూస్తాడంట. ఈరోజు నీవు నేను దేవునికి స్నేహితులం అవుదాం. దేవుని స్నేహితులు అవ్వడానికి మనం పిలువబడ్డాం. మనలో సాత్వికము మనము మరి దేవుని ఏదో పొందుకొని సాత్వికాన్ని మనము ప్రాక్టీస్లో, మన యొక్క జీవిత ప్రయాణంలో సాత్వికం కనబడాలి. మన జీవిత ప్రయాణంలో నమ్మకత్వం కనబడాలి దేవునికి. మన జీవిత ప్రయాణంలో విశ్వాసం, అబ్రహాంలో ఉన్న విశ్వాసం కనబడాలి. మన జీవిత ప్రయాణంలో యథార్థత, ఆనెస్టీనెస్ కనబడాలి. ఈ యొక్క క్వాలిటీస్ మనలో ఉండగలిగితే ఈ తరంలో మనకు కూడా యేసుప్రభు మన స్నేహితుడు, ముఖ్య దూతలు మన స్నేహితులు, పరలోక పౌరులు మన బంధువులు. హల్లెలూయా. వాళ్ళంతా నమ్మకస్తులు, దేవునికి నమ్మకమైన వారే అండి. గాబ్రియల్ దూత, మికాయేల్ దూత. దేవునికి నమ్మకహీనుడిగా మారినోడే సైతాను వాని సర్వ సమాజం. కనుక ఈరోజు నా విషయంలో నమ్మకస్తుడు మోషే. యోబు గురించి కూడా దేవుడు అంటాడు, యోబు కూడా దేవునితో స్నేహం చేసిన మనిషే. బిలాము కూడా కొంతకాలం దేవునితో స్నేహం చేసిన మనిషే. వందలాది మంది యథార్థ పరులందరికీ దేవుడు స్నేహితుడు. నమ్మకం గల వారందరికీ దేవుడు స్నేహితుడు. నమ్మక ద్రోహులందరికీ దేవుడు స్నేహితుడు కాదు, ఆయన శత్రువు వారికి. నమ్మక ద్రోహులకేమో దేవుడు శత్రువు. అందుకే అంటాడు 18వ కీర్తనలో, యథార్థవంతులకు ఆయన యథార్థవంతుడు, దయగలవారి ఏళ్ళ దయ చూపుంచును, కఠినుడు ఏళ్ళ ఆయన వికటముగా. దేవుడు కొంతమందిని ద్వేషిస్తాడండి, కొంతమందిని చూసి దేవుడు అసహించుకుంటాడు, కొంతమందిని చూసి ఏమో ఇష్టపడతాడు హత్తుకోవడానికి. ఈరోజు నీవు నేను మన మోషలాగా ముఖాముఖిగా దేవుడు మాట్లాడడానికి యోగ్యమైనటువంటి స్థానంలోకి మనం వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. మోషేతో మాట్లాడిన, దేవా నాతో ఎందుకు మాట్లాడతలేవు? నాలో సాత్వికము లేదా? నాలో యథార్థత లేదా? నాలో నమ్మకత్వము లేదా? నాలో విశ్వాసత లేదా? నాకు మీ పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించండి, మీరు నాతో మాట్లాడాలి.
ఐ వాంట్ బి కమ్యూనికేషన్ లుక్ లైక్ ఏ మోజెస్. ఒక మోషలాగా నేను దేవునితో మాట్లాడాలి అనేటటువంటి ఆ ఉన్నతమైన దర్శనం కలిగి మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగాలని ప్రభాషపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మరొకసారి ఒక నూతన తీర్మానంతో వాక్యధ్యానంలో మనం దేవుని ముఖాన్ని చూద్దాం, ప్రార్థనలో దేవుని ముఖాన్ని చూద్దాం. విశ్వాసమును బట్టి మన జీవిత ప్రయాణంలో కూడా దేవుణ్ణి మనం చూస్తూ ముందుకు సాగుదాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో ఫలింపచేయును గాక. స్తోత్రములు తండ్రి, విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింపచేయండి. దయగల దేవా, నువ్వు మాట్లాడే దేవుడు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్టుగా మాతో కూడా మాట్లాడటానికి మీరు దిగిరండి అయ్యా. ఈరోజు మాతో మీరు మాట్లాడలేకపోతున్నారంటే మాలోనే ఇంకేదైనా లోపము దాగి ఉన్నదేమో సరిచేయండి. మాలో ఉన్న గర్వ హృదయాన్ని తీసివేయండి. సాత్వికమైన మనసు మాకు దయచేయండి. నమ్మకత్వాన్ని మాలో దయచేయండి. వేషధారణను తొలగించండి. యథార్థతను మాకు దయచేయండి అయ్యా. అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం మాకు కావాలి. మాలో ఉన్న అనుమానాలు తొలగించండి, కొట్టివేయండి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని సెలవిచ్చు. మాలో విశ్వాసం పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించండి. స్తోత్రాలు. విత్తబడ వాక్యాన్ని ఫలింప చేయండి. దినమంతా కూడా మమ్మల్ని దుష్టుని యొక్క సమస్త కీడు నుంచి తప్పించండి, కాపాడండి. మీరే క్షేమాన్ని అనుగ్రహించి ప్రతి ఘట్టంలో మీ తోడు, మీ సన్నిధి, మీ యొక్క కాపుదల కంచ నిండుగా మెండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రవేశు రక్తమే ఇచ్చే, ప్రవేశు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.